వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. గురువారం తెనాలి ఆర్టీసీ డిపో నందు డయల్ యువర్ డిఎం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు వివిధ రకాల సూచనలు, సమస్యలు తెలియపరిచారని డిపో మేనేజర్ రాజశేఖర్ తెలిపారు. తెనాలి నుండి పేరేచెల్ల, చిలుమూరులకు బస్ సర్వీసులు ఏర్పాటు చేయాలని, అదేవిధంగా గుంటూరు, తెనాలి నాన్ స్టాప్ సర్వీసులను పునరుద్ధరించాలని, ప్రయాణికులను కోరిన చోట బస్సులను ఆపడం లేదంటూ పలు సమస్యలపై డయల్ యువర్ డిఎం కార్యక్రమంలో తన దృష్టికి తీసుకొచ్చినట్లు డిఎం రాజశేఖర్ వెల్లడించారు. త్వరలో తెనాలి డిపోకు 20 ఎలక్ట్రికల్ బస్సులు రావడం జరుగుతుందని, వీటిని ప్రయాణికులు కోరిన సర్వీసులను ఏర్పాటు చేయడం జరుగుతుందని, అదేవిధంగా గుంటూరు, తెనాలి నాన్ స్టాప్ సర్వీస్ను సంక్రాంతి పండుగ నాటికి పునరుద్ధరిస్తామని డిఎం రాజశేఖర్ తెలిపారు. ఈరోజు మార్నింగ్ 10 to 11 డైలీ యువర్ డిఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ప్రయాణికులు అనేక వారి అభిప్రాయాల్ని తెలియజేయడం జరిగింది. దానిలో భాగంగా కొంతమంది ప్రయాణికులు మన తెనాలి డిపో ఓల్డ్ డిపో నుండి పేరేచెర్ల వయా పలకలూరు విజ్ఞాన కాలేజీ మీదుగా పేరేచెర్లకి కొన్ని బస్సులు కోరి ఉండడం జరిగింది. దీనికి సంబంధించి మనం చాలా తొందరలో మన తెనాలి డిపోకి ఎలక్ట్రికల్ బస్సులు ఒక 20-25 బస్సులు వస్తూ ఉన్నాయి. కాబట్టి మన గౌరవ మంత్రి గారి చేతుల మీదుగా చాలా తొందరలో మనం వాటిని ఇనాగ్రేట్ చేయించుకొని సార్ చేత అదే రూట్లో మీరు ఏదైతే అడిగారో ఆ రూట్లో పెట్టడానికి వీలుంటుంది. కాబట్టి చాలా తొందరలో చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఇంకొకటి చిలువురు మీదుగా విజయవాడ సర్వీస్ కొంతమంది అడిగి ఉన్నారు. అది కూడా తప్పకుండా ఈ కొత్త బస్సులు ఏదైతే వస్తాయో ఆ ప్రపోజల్ పెట్టున్నాం. ఆ ప్రపోజల్ కనుక యాక్సెప్ట్ అయిన వెంటనే అది కూడా చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అదేవిధంగా తెనాలి గుంటూరు నాన్ స్టాప్ ఎప్పుడో తెనాలి ప్రజల చిరకాల వంచ మన గౌరవ మంత్రివర్యులు చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు. చాలా తొందరలో మనం సంక్రాంతిని ముందు సార్ చేత ఓపెన్ చేయించుకొని తెనాలి గుంటూరు కొత్త సంవత్సరం 2025లో మనం ప్రారంభించుకోవడం జరుగుతుంది. కొత్త బస్సులు ప్రపోజల్ పెట్టున్నాం, అవి వస్తాయి. చాలా తొందరలో మనం తెనాలి గుంటూరుని మనం ప్రారంభించుకోబోతున్నాం. తేజస్ అసోసియేట్స్ గుంటూరు మరియు శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ తెనాలి వారి ఆధ్వర్యంలో ఈ నెల 21, 22 తేదీలలో తెనాలిలో లోన్ మేళా నిర్వహించనున్నారు. ఈ లోన్ మేళాలో దాదాపుగా 20 బ్యాంకులు పాల్గొంటాయని, హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, టాప్అప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, ప్రాజెక్ట్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, న్యూ వెహికల్ లోన్స్ సులభతరంగా పొందవచ్చునని నిర్వాహకులు నల్లముద్దు శివప్రసాద్, చుండూరి వెంకట శివప్రసాద్లు తెలిపారు. ఈ లోన్ మేళాలో రిజిస్టర్ చేసుకున్న వారికి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉంటాయని, ఆ వివరాలన్నీ లోన్ మేళా నందు పాల్గొని తెలుసుకోగలరని తెనాలి పట్టణ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. తెనాలిలో అన్ని బ్యాంకు సంస్థలతో ఒక లోన్ మేళాని తేజస్ అసోసియేట్స్ గుంటూరు, శ్రీ గాయత్రి లోన్స్ అండ్ లోన్స్ తెనాలి వారి సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నామండి. ఈ లోన్ మేళా ప్రోగ్రాము రేపు శని, ఆదివారాలు డిసెంబర్ 21, 22వ తారీఖు టీటీడీ కళ్యాణ మండపం చెంచిపేటలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఇందులో ప్రముఖ బ్యాంక్స్ స్టేట్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలాగే ప్రైవేట్ బ్యాంక్స్ ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, కర్ణాటక బ్యాంక్, ఇట్లా ఎన్బిఎఫ్సి బ్యాంక్స్ దాదాపుగా 20 బ్యాంకు సంస్థల వారు ఈ లోన్ మేళాలో పాల్గొంటున్నారు. ఇందులో మనకి హౌసింగ్ లోన్స్, మార్ట్గేజ్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, వెహికల్ లోన్స్, టాప్అప్ లోన్స్, టేక్ ఓవర్ లోన్స్, అలా అన్ని రకాల లోన్స్ కూడా దానికి సంబంధించినటువంటి అధికారులు వచ్చి మనకి ఏ లోన్ కావాలన్నా కానీ మనకి వివరాలు తెలియజేయటం, ఆ లోన్స్కి సంబంధించినటువంటి ఫామ్స్ ఇవ్వటం, అటువంటివన్నీ ఉంటాయండి. మా ద్వారా ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి అన్ని బ్యాంక్స్ వాళ్ళు అక్కడికే వస్తారు. మీకు ఉన్నటువంటి పూర్తి సందేహాలు నివృత్తి చేసుకొని మీకు కావాల్సినటువంటి లోన్స్ పొందే అవకాశం ఉందండి. ఈ లోన్ మేళాలో కొన్ని ఈ చిన్న డాక్యుమెంట్ ఇబ్బందులు ఉన్నా కానీ, సిబిల్ ఇబ్బందులు ఉన్నా కానీ చేసేటువంటి సంస్థలు కూడా వస్తున్నాయి. అటువంటి వాళ్ళు కూడా పాల్గొని మీకు కావాల్సినటువంటి లోన్స్ని సులభతరంగా మా తేజస్ అసోసియేట్స్ గాయత్రి లోన్స్ ద్వారా మీరు త్వరగా పూర్తి చేసుకోండి. అలాగే ఈ లోన్ మేళాలో వచ్చి రిజిస్టర్ చేసుకున్న వారికి ప్రత్యేకమైనటువంటి ఆఫర్లు కూడా ఉంటున్నాయండి. తెనాలి పట్టణ అండ్ చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రజలకు తేజస్ అసోసియేట్స్ అండ్ గాయత్రి లోన్స్ ద్వారా ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాము. డిసెంబర్ 21, 22 తేదీలు శనివారం, ఆదివారము. మీకు ఈ మేళాలో మ్యాక్సిమం నేషనల్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ బ్యాంక్స్ వారి ఆధ్వర్యంలో మేము కండక్ట్ చేస్తున్నాము. ఈ అవకాశాన్ని మీరు ఈ 2 రోజులు మీరు వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో వరి పంట కోతలను 48 గంటల పాటు నిలుపుదల చేయాలని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ సూచించారు. మండలంలోని పలు ప్రాంతాలను పంట పొలాలను పరిశీలించారు. హార్వెస్టర్లతో కోతలు కొంచిన రైతుల వద్దకు వెళ్లి వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించి టార్పలిన్ పట్టాలు కప్పి గాలికి ఎగరకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని రైతులు అల్పపీడన ప్రభావం తగ్గే వరకు కోతల జోలికి వెళ్లవద్దని సూచించారు. మన మండలంలో బ్రిస్క్గా అంటే వేగంగా వరి కోతలు జరుగుతూ ఉన్నాయి. వరి కోతలు జరుగుతున్న దాదాపు 13,000 ఎకరాలు కోసేశారు. ఇంకా 3,000 ఎకరాలు ఉన్నాయి, అవి కూడా కోసేస్తున్నారు. మరలా అల్పపీడనం అని చెప్పి మనల్ని భయపెడతా ఉంది ఈ వాతావరణం. కాబట్టి మీరు ఈ వాతావరణం చూసుకొని కోతలు కొద్దిగా ఆపితే మంచిది. తర్వాత ధాన్యం కళ్ళాల్లో కానీ ఎక్కడ రోడ్డు మీద కానీ ఉన్నా దానికి పట్టాలు కప్పుకొని జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి రైతు సోదరులందరూ ఈ ముఖ్య పద్ధతులు గమనించవలసిందిగా కోరుతున్నాం. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు మాత్రం జరుగుతూ ఉంది, కొంచెం స్లోగా జరుగుతుంది. ఎందుకంటే అక్కడ మిల్లుల్లో ఎక్కువ లారీలు వచ్చేసి లోడ్ దించుకోవడం కష్టంగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా జరుగుతుంది. అయినా మా దగ్గర 17% ఉండాలి. 17 నుంచి 20-21 లోపల ఉంటే కేజీ తరుగు, ఆ 1 కింటాకి 1 కేజీ తరుగు చొప్పున 5 కేజీలు తరుగుతూ మేము తీసుకుంటున్నాము. అది సివిల్ సప్లై వాళ్ళు జీడీసీఎంఎస్ సపోర్టింగ్ ఏజెన్సీతో తీసుకుంటున్నారు. వాళ్ళ స్టాఫ్ పనిచేస్తున్నారు. గోతాలు కావాలన్నా ఇస్తున్నారు, తేమ శాతం చూస్తున్నారు, లారీలు ఎక్కిస్తున్నారు, ట్రక్ షీట్లు కొడుతున్నారు. కాబట్టి ఇవన్నీ గమనించవలసిందిగా కోరుతున్నాం. వాతావరణం అనుకూలంగా మనం వెళ్తూ ఉండాలి. రైతు సోదరులు గబక్కన కోసేసి మా పంట దెబ్బతినింది అనుకోకుండా ఈ వర్షం ప్రతిరోజు టీవీలు చూస్తుంటారు మీరు, లేకపోతే పేపర్లు చూస్తుంటారు, లేకపోతే మనం గూగుల్లో కొట్టినా వచ్చేస్తుంది వాతావరణ సమాచారం. దాన్ని బట్టి మీరు గమనించుకొని ముందుకెళ్లాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ హై స్కూల్లో రోబోవింగ్ టెక్నాలజీ సంస్థ ఆధ్వర్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మరియు రోబోటిక్ వైజ్ఞానిక పోటీలు జరిగాయి. ఈ పోటీలలో విజేతలకు గురువారం మధ్యాహ్నం మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ దాసరి జ్ఞాపికలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ పిల్లల మేధస్సుకు పదును పెట్టేందుకు రోబోటిక్లను రూపొందించడం, దానికి కోడింగ్ ఇచ్చే విధానం, రోబో ఎలా పనిచేస్తుంది, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు రోబోల సాయంతో ఎలా నిరూపించుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన అంశాలతో ఈ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందించినట్లు తెలిపారు. విద్యలో రోబోటిక్ అనేది ఒక అభివృద్ధి చెందుతున్న రంగం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన పురోగతి ఇత్యాది వాటిని దృష్టిలో పెట్టుకొని రోబోటిక్ ప్రయోజనాలకు పాఠశాల దశ నుండే అవగాహన కలిగించాలని ఈ పోటీలను నిర్వహించినట్లు మురళీకాంత్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రోబోల పనితీరును విద్యార్థులు ప్రదర్శించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో రోబోటిక్ టెక్నాలజీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లు వి నాగ వెంకట సాయిరాం, సాజిద్, బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. We are telling about what is used to pick the object from one place to another. Good afternoon everyone, my name is Shamdad. I am from 6th OB1. Today I am explaining about vertical robot. We build a vertical robot using 4 keyboards. In this robot there are 2 active motors controlling the wheels. Using the motors we can control the robot and it moves forward, backward, left and right easily. ఇప్పటివరకు స్కూల్ లెవెల్లో కంప్యూటర్ క్లాస్ అంటే సి లాంగ్వేజ్ అని, ఎంఎస్ వర్డ్ అని, పవర్ పాయింట్ అని వీటి దగ్గర మనం స్ట్రక్ అయిపోకుండా మన నెహ్రూ నికేతన్లో ఫస్ట్ టైం స్కూల్ లెవెల్ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ రోబోటిక్స్. సో ఈ రోబోటిక్స్ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ ఇట్ అ వెరీ బేసిక్ లెవెల్ బట్ వీఆర్ గోయింగ్ ఈవెన్ అప్ టు ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బై యూజింగ్ వేరియస్ సాఫ్ట్వేర్స్ లైక్ పైథాన్,
ఇవన్నీ యూజ్ చేసి మనం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నాము అంటే వీ షుడ్ బి వెరీ హ్యాపీ. అండ్ ఐ మస్ట్ థ్యాంక్ ఆల్ ద స్టూడెంట్స్ సిట్టింగ్ హియర్ ఫర్ యూ ఇన్వాల్వింగ్ ఇన్ టు దీస్ పర్టికులర్ ప్రాజెక్ట్స్ వెరీ వెల్. ఎందుకు అంటే ఫ్యూచర్ అనేది ఎవ్రీ వన్ ఈజ్ నో దట్ ఇంకా ఫ్యూచర్లో ఎవ్రీథింగ్ విల్ బి ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోట్స్. ఇంకా రోబోటిక్ జనరేషన్లోకి వెళ్ళబోతున్నాము. సో ఆ రోబోటిక్ జనరేషన్లోకి వెళ్ళాలి అంటే నౌ the next generation where you are, by the time you come out of the school or by the time you come out of the colleges, మీకు ఇవన్నీ ఒక అవేర్నెస్ ఉండాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. అండ్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ రోబోవింగ్స్ టీమ్ ఫ్రమ్ గుంటూరు వీఆర్ సక్సెస్ఫుల్లీ రన్నింగ్ దిస్ పర్టికులర్ ప్రోగ్రామ్. ఈరోజు ఇక్కడ డెమాన్స్ట్రేట్ చేసింది కూడా ఏంటి అంటే డిఫరెంట్ క్లాస్ స్టూడెంట్స్ డిఫరెంట్ లెవెల్స్లో ప్రాజెక్ట్స్ ఎట్లా చేస్తున్నారు. The first one is a very basic robo which is having the movement in all the 4 directions. Then the next one is a robo which is able to lift the object. ఒక చోట నుంచి ఇంకో చోట నుంచి ఆబ్జెక్ట్ ని లిఫ్ట్ చేయడానికి రిమోట్ తోటి మనం ఆపరేట్ చేయడం. అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ ద రెస్క్యూ రోబో. సో ఎక్కడైతే లెట్స్ సే ఒక ఫైర్ యాక్సిడెంట్ కానీ అలాంటి జరిగినప్పుడు ఎక్కడైతే హ్యూమన్ కెనాట్ ఎంటర్ అలాంటి చోటికి రోబోట్ పంపించి ఒక కెమెరా పెట్టి విల్ బి అబ్జర్వింగ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, లోపల ఏంటి సిచ్యువేషన్ ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేసి. Through our company, we will conduct AI and robotics academic year classes. Through our courses, we educate the students in multiple fields like artificial intelligence, robotics, electronics, drone technology, game designing, and machine learning. We implement our courses in 20 different locations, like it includes Krishna district, NDR district, Palnadu district, and Guntur district, and Hyderabad region. Very soon we are going to start in Visakhapatnam region also. In Tenali, Nehru Niketan School Managing Director Murlikant V. Dasari sir gave an opportunity to implement AI and robotics course as a part of their curriculum. In Nehru Niketan School is the only school in Tenali who has this education, future ready education and this advanced system in entire Tenali. And today we conducted an AI and robotics competition. Students in Nehru Niketan School, they performed very well. From the management side also, we got full support in arranging the labs and we providing the required facilities. Requirements: keyboard, wheels, battery, screwdriver. Good afternoon everyone. My name is Ketan. I am from 7th. Wheels, servo motor, DC motor, holder. I am Saitaisha from 7th OA. Today I am telling about robot. Robot is a basically works based on a given program. స్థానిక మున్సిపల్ బాయ్స్ హై స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ నేషనల్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ వీక్ లో భాగంగా విరాళాలు సేకరించారు. 22 ఆంధ్ర బెటాలియన్ కమాండింగ్ ఆఫీసర్ కల్నల్ ఏ ఉదయ్ కుమార్ ఆదేశానుసారం తెనాలి పుర ప్రజలు, పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు ఎన్సీసీ విద్యార్థుల నుండి 5,308 రూపాయలు విరాళంగా సేకరించి సుబేదార్ అవతార్ సింగ్ కు అందజేశారని పాఠశాల ప్రధానోపాధ్యాయుని షేక్ మౌలాబీ పేర్కొన్నారు. హింసకు గురైన అనాథ లేదా నిరుపేద పిల్లల శారీరక మరియు మానసిక మద్దతు కొరకు ప్రజల మధ్య సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి, శాంతి మరియు మత సామరస్యాన్ని మరియు జాతీయ సమైక్యతను పెంపొందించేందుకు ఈ విరాళాలను ప్రతి సంవత్సరం ఫండ్ రైజింగ్ వీక్ ద్వారా నేషనల్ కౌన్సిల్ ఫర్ కమ్యూనల్ హార్మోనీ సంస్థ నిర్వహిస్తుందని ఎన్సీసీ ఆఫీసర్ పరిసా సర్దార్ పేర్కొన్నారు. విరాళాలను సేకరించిన ఎన్సీసీ విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయ బృందం అభినందించారు. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి మెడికల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా గంటా నరసింహారావు ఏకగ్రీవ ఎన్నిక. తెనాలి రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం ఆధ్వర్యంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ. రాష్ట్ర ఖజానాకు గండి కొడుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలి. నమతా సెక్రటరీ టీవీ చలపతిరావు డిమాండ్.
సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.